హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భ్రమణ విత్ అమ్మ. సో ఇంకా దుబాయ్లో అయితే వింటర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయింది. హాలిడేస్లో అయితే అందరం కలిసి కొన్ని ప్లాన్స్ అయితే చేస్తున్నాం, యాక్టివిటీస్. సో అందులో భాగంగా ఈరోజు ఫ్యామిలీ అందరూ కలిసి ఫ్యామిలీస్, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి ఇట్లా బార్బిక్యూ ప్లాన్ చేసినాం. సో ఇప్పుడైతే మేము ఇక్కడ దుబాయ్లో జబీల్ పార్క్ వచ్చాము. సో ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ వింటర్ కదా, చల్లగా బాగుంది, అస్సలు హ్యూమిడిటీ లేదు. సో అందుకే పిల్లలందరితో అయితే ఇట్లా ప్లాన్ చేసాము. ఇంకా మనకి బార్బిక్యూ అంటే వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలానే కావాలి. అందులో మేము 10 ఫ్యామిలీస్ వరకు ఉన్నాము, అరౌండ్ 24 మెంబర్స్ వరకు ఉన్నాం అనమాట. సో అందుకని చెప్పి మేమైతే ఒక ఫుడ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కరం ఒక్కొక్క రెసిపీ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఒకరేమో మలాయ్ చికెన్, ఒకరేమో తందూరి చికెన్, ఒకరేమో కబాబ్, హరియాలీ చికెన్, ఇలా మేమైతే డివైడ్ చేసుకున్నాం అనమాట రెసిపీస్. నేనైతే సీ కబాబ్ చూస్ చేసుకున్నా. నేను ఇది ఇంతవరకు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట చేసేది, కానీ చాలా బాగా వచ్చింది. మీ అందరికి కూడా రెసిపీ షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. కానీ మనం ఇది చేసుకోవాలంటే ఇంట్లో కూడా చాలా ఈజీ. నార్మల్ టవా పైన కూడా రోస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎయిర్ ఫ్రైయర్లో కానీ, లేదంటే నార్మల్ టవా లేదా బార్బిక్యూ ఎలా అయినా చేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికోసం అయితే నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అండ్ ఆనియన్స్, గ్రీన్ మిర్చి. ఎంత సన్నగా తరిగితే అంత కట్ చేసుకోవచ్చు. నేను అంత సన్నగా ఏం తరగలేదు, కానీ మీరు మిన్స్ చేసేది ఉంటే ఆనియన్స్ది బెస్ట్ అనమాట, దాంట్లో వేసి తురుముకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా దీంట్లో కొంచెం కొరియాండరు, నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, చికెన్ మసాలా అండ్ కొంచెం ఓమా. అది ఓమా వేస్తుందంటే బాగుంటుంది అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బటర్ అనమాట. బటర్ వేయడం వల్ల ఏంటంటే కబాబ్స్ స్మూత్గా వస్తాయి, గట్టిగా రాకుండా. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. సో వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసింది ఇలా ఉండాలన్నమాట, స్టిక్కీగా. అదర్వైజ్ మనకి కబాబ్ పెట్టేటప్పుడు అతుక్కోకుండా విరిగిపోతుంది. సో అస్సలు వాటర్ యాడ్ చేయకుండా ప్రతిదీ వాటర్ తీసేసి మనం చేయాలన్నమాట ఆ గ్రైండింగ్ అయితే. ఇంకా నేను కబాబ్స్ బార్బిక్యూ చేసేది అయితే నేను నెక్స్ట్ చూపిస్తాను వీడియోలోనే. లాస్ట్గా ఎలా వస్తాయి ఏంటి, ఎలా స్టిక్ చేయాలనేది మధ్యలో మేము బార్బిక్యూ చేసే టైంలో నేను చూపిస్తాను అనమాట. ఇంకా మేము పార్క్ వెళ్ళడానికి అన్ని రెడీ చేస్తున్నాం. నాకు ఈ బ్యాగ్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట, కేక్స్ పెట్టడానికి కానీ, మనకి కూల్ డ్రింక్స్ పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఇదేంటంటే థర్మల్ బ్యాగ్ అనమాట. సో నేను పాలు, పెరుగు ఇట్లా ఆర్డర్ చేసినప్పుడు ఒకసారి నాకైతే ఈ బ్యాగ్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఈ బ్యాగ్ని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా యూజ్ చేస్తున్నాను. మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే దాంట్లో పెట్టి తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా మ్యాట్, చైర్స్ కూడా తీసుకొని వెళ్తున్నాం పార్క్లో కూర్చోవడానికి. ఫుల్గా ప్రిపేర్ అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం అనమాట ఒక పార్క్లో ఇలా ప్రాపర్ పిక్నిక్ లాగా ప్లాన్ చేయడం. లాస్ట్ టైం వెళ్ళాము బార్బిక్యూకి, బట్ అది వేరే ప్లేస్కి అనమాట, లవ్ లేక్ అనే ప్లేస్కి. ఈసారి అయితే ప్రాపర్ పక్కా పార్క్లో అనమాట వెళ్ళేది. ఇంకా నేను మా ఫ్రెండ్ వాళ్ళు కలిసి వెళ్తున్నాం. మేము కొంచెం ముందు వెళ్తున్నాం, ఎందుకనంటే బార్బిక్యూ స్లాట్స్ అనేవి కొన్నే ఉంటాయి. అందులో హాలిడేస్, వీకెండ్స్ లైక్ చాలా రష్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మేము 2-2:30 ప్రాంతంలో వెళ్ళి అక్కడ హోల్డ్ చేయాలని అనుకుంటున్నాం అనమాట. అందుకే మేమిద్దరం ఫ్యామిలీలు అయితే ముందు వెళ్ళాము. మేము వెళ్ళి ప్లేస్ హోల్డ్ చేసిన తర్వాత అందరైతే వస్తా అని చెప్పారు. అందుకని మేమిద్దరం అయితే ఇప్పుడు ఫస్ట్ 2:30కే వెళ్ళిపోయాం. ఎలాగో వింటరే కాబట్టి అస్సలు ఎండ కూడా లేదు, చాలా వాతావరణం అయితే చాలా కూల్గా ఉందన్నమాట. సో మేము 2:30కి వెళ్తే కానీ మాకు దొరికింది. అసలు కొంచెం లేట్ అయినా కూడా మాకు అస్సలు స్లాట్ దొరకకపోయేది. మేము చేసిన బెస్ట్ పని ఏంటి అని అంటే 2:30 వరకు అక్కడికి వెళ్ళిపోవడం అనమాట. అండ్ ఇంకొకటి, ఇక్కడ దుబాయ్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి జబీల్ పార్క్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే టికెట్స్ తీసుకోవడానికి కంపల్సరీ నోల్ కార్డ్ కావాలా అని చెప్పి. అవసరం లేదు, క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు, మనీ ఉన్నా చాలు అనమాట. నోల్ కార్డ్ అయితే అవసరం లేదు. ఇక్కడ మేము వెళ్ళాం కదా, 5 dirhams టికెట్ అనమాట ఇది. ఎగ్జాక్ట్లీ ఫర్ కిడ్స్కి కూడా 5 dirhams. సో టోటల్ 3 మెంబర్స్కి అయితే 15 dirham అయింది. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ దుబాయ్ ఫ్రేమ్కి అపోజిట్లో అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. సో మేమందరం అయితే టికెట్స్ తీసుకొని ఇంకా పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. పార్క్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ చాలా మెంబర్స్ కూడా క్రిస్మస్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడే జరుపుకుంటున్నారు అనమాట. అండ్ మాకైతే ఫస్ట్ ఒక స్లాట్ దొరికింది. అండ్ ఇది అంతగా బాగలేదనిపించి మళ్ళీ ఇంకొక స్లాట్ కోసం మా వాళ్ళు వెళ్ళారు. మేము ఇది హోల్డ్ చేసి పెట్టామన్నమాట. ఇంకా ఫైనల్గా మాకైతే ఒక మంచి స్లాట్ అయితే దొరికింది. మేమైతే ఫస్ట్ 2 ఫ్యామిలీస్ అయితే ఫస్ట్ వచ్చి ప్లేస్ అయితే హోల్డ్ చేసి పెట్టుకున్నాం. అండ్ సో ఎందుకనంటే ఇక్కడ బార్బిక్యూ ప్లేసెస్ కొన్ని అలాటెడ్ ప్లేసెస్లో మాత్రమే చేసుకోవాలి, అందుకని చెప్పి మేము ఫస్ట్ వచ్చి హోల్డ్ చేసుకున్నాం. సో ఇంకా మిగతా ఫ్యామిలీస్ అయితే అందరం వస్తున్నాం. కంప్లీట్గా 9 ఫ్యామిలీస్ ఉన్నారు. సో ఈ రోజంతా కూడా ఫుల్గా బార్బిక్యూ తోటి అండ్ ఆటపాటలతోటి జరగబోతుంది. సో మేమైతే మా ఫ్రెండ్స్కి మెసేజ్ చేసామన్నమాట, ఇంకా వచ్చేసేయండి అని చెప్పి. ఇంకా అందరూ అయితే వస్తున్నారు 1 by 1. ఇంకా పిల్లలు అయితే ఇంకా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకనంటే ఫస్ట్ టైం వాళ్ళు ఇట్లా పార్క్లో వచ్చి ఎంజాయ్ చేయడం. కింద ప్లే ఏరియాలో ఆడుకుంటారు కానీ ఇట్లా బయటికి వచ్చి మేము ఫస్ట్ ప్లానింగ్ అనమాట ఇలా బయట చేసింది అయితే. అంతకుముందు అంతా కూడా మేము ఇంట్లోనో లేకపోతే హోటల్లోనో ఏదో బర్త్డే పార్టీస్కి వెళ్ళడమే కానీ ఇలా స్పెషల్గా పార్క్ వచ్చింది అయితే లేదనమాట. సో ఈరోజు అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ
బార్బీక్యూ సెటప్ అంతా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఉంది, చార్కోల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే మాకు అది కొంచెం అన్హైజీనిక్గా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరు వస్తుంటారు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. సో ఏది కావాలంటే అది కుక్ చేస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి మేమైతే సపరేట్గా తెచ్చుకున్నాం అనమాట. బార్బీక్యూ సెటప్స్ అయితే 3 తెచ్చాం మేము, సరిపోతుంది మాకు అందరికీ కలిపి అని చెప్పేసి. ఆల్రెడీ ఉన్నా కూడా మేము సపరేట్గా అయితే తెచ్చుకొని వాటిపైనే చేసాము. బట్ ఎవరైనా ఒకవేళ మీ దగ్గర బార్బీక్యూ సెటప్ లేకపోయినా కూడా డైరెక్ట్ అయితే వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మనం కొంచెం చార్కోల్ ఎక్కువ తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. మేమైతే ఈ ప్లాన్ని బాగా సక్సెస్ఫుల్గా చేసినామనే చెప్పాలి. ప్రీ ప్లాన్డ్గా ఉన్నాం ప్రతి ఒక్కటి. చైర్స్, మ్యాట్స్ అన్నీ ఒక లిస్ట్ రాసుకున్నాం అనమాట ముందుగా, అసలు ఏమేమి కావాలి మనకి అని చెప్పి. ఎందుకంటే మెన్ కూడా వస్తున్నారు, వాళ్ళకి చైర్స్ నీడ్ అవుతాయి. సో చైర్స్, మ్యాట్స్, ఇంకా ఏమంటారు బార్బీక్యూకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా. ఎస్పెషల్లీ బార్బీక్యూ చార్కోల్ అంటించడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. సో అప్పటికి మేము అన్ని తీసుకొచ్చినా కూడా మాకైతే అది ఒక 1 hour పట్టింది టు మేక్ ఇట్ ప్రాపర్ బార్బీక్యూకి తయారు చేయడానికి. ఎందుకనంటే కిరోసిన్ యూస్ చేయాలన్నమాట. కిరోసిన్ పోస్తేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ జెల్ అని దొరుకుతుంది, జెల్ తీసుకున్నాం అనమాట మేము. ఆ జెల్ తీసుకున్నా కూడా అది అయితే అంటుకోలేదన్నమాట అస్సలు. అండ్ ఇంకో థింగ్, లక్కీలీ మేము మా పక్కన వాళ్ళని అడిగి ఒక బాటిల్ అయితే తీసుకున్నాము. దానివల్ల అయితే చార్కోల్ అనేది తొందరగా అంటుకుందనమాట. సో నెక్స్ట్ టైం ఎవరైనా బార్బీక్యూ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ జెల్ అనేది అయితే పని చేయలేదండి మాకైతే. ఆ రెడ్ కలర్ బాటిల్ ఉంటుంది కదా, కిరోసిన్ కైండ్ ఆఫ్ థింగ్, అది వేస్తేనే మాకు మంట అనేది తొందరగా వచ్చింది. బార్బీక్యూకి అయితే సెట్ అనేది రెడీ అయింది. వన్స్ ఇంకా బార్బీక్యూ రెడీ అయిపోతే ఈజీ అనమాట. ఇంకా అంతలోపు అయితే ఇంకా మేము చాలా ఐటమ్స్ తీసుకొచ్చాం. ఎందుకంటే చికెన్ 4 types తీసుకొచ్చాం, ప్రాన్స్ 2 types తీసుకొచ్చాం, పైనాపిల్, పన్నీర్ అండ్ మష్రూమ్, ఇంకా కొన్ని ఆనియన్, క్యాప్సికమ్, ఇలా అయితే మేము చాలానే తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా మేము ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా 1 by 1 మా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక బార్బీక్యూ సెటప్ కూడా స్టార్ట్ చేసాము. ఎందుకంటే మేము 20 members ఉన్నాం కాబట్టి 2 minimum అయితే కావాలి. మేము 3 తీసుకొచ్చాము, కానీ మాకు 2 సరిపోయినాయి. వన్స్ చార్కోల్ అనేది ప్రాపర్గా బర్న్ అయింది అనుకోండి, బార్బీక్యూ అనేది తొందరగానే అయిపోతుంది. కాబట్టి మాకు 2 sets తోటి మేము సరిపోయింది. అండ్ పిల్లలు అయితే ఫుల్గా సెట్ అయిపోయారు. అండ్ పిల్లలకి ది బెస్ట్ పార్క్ అని చెప్పొచ్చు. ఇది చాలా పెద్ద పార్కు. మేము ఒక గేట్ నుంచి వచ్చాము, ఇంకా 6-7 gates ఉన్నాయి యాక్చువల్లీ. ఇంకా ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను రెసిపీ చెప్పాను కదా, గ్రైండ్ చేసిన దాన్ని ఇలా స్క్వీవర్స్ తీసుకొని బటర్ చేతికి అద్దుతూ మనం ఆ స్క్వీవర్స్కి అయితే ఇలా పెట్టాలన్నమాట. ఒకవేళ మనకి గ్రైండ్ చేసింది కన్నా ఒక వాటరీ ఉంటే మాత్రం అస్సలు స్క్వీవర్స్కి అతుక్కోదు, ఊడిపోతుంది అనమాట. అప్పుడు మనం బార్బీక్యూ కానీ టవా మీద కానీ ఇలా చేసుకొని కాల్చుకోలేము. అందుకని చెప్పేసి ఆనియన్స్లో కానీ, కొరియాండర్లో కానీ, చికెన్లో కానీ అస్సలు వాటర్ ఉండకూడదు అనమాట. గ్రైండ్ చేసేటప్పుడు ఇలా ప్రాపర్ కన్సిస్టెన్సీ రావాలి. అయినా మనం చేతికి కొంచెం బటర్ అద్దుకొని పెడితేనే అది ప్రాపర్గా వస్తుంది. బటర్ వేయకపోతే ఏమవుతుంది అని అంటే కబాబ్స్ అనేవి చాలా గట్టిగా వస్తాయి అనమాట. అంత మంచిగా అనిపించవు. అదే మనం బటర్ వేసి చేస్తే ఏంటంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అందుకే కొంచెం బటర్ యూజ్ అనేది చేయాలి. మరీ ఎక్కువ వేస్తేనేమో వాటరీగా అవుతుంది. సో ప్రాపర్ కన్సిస్టెన్సీలో వేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. అండ్ ఒకవేళ బై మిస్టేక్లో కొంచెం మీకు కన్సిస్టెన్సీ అనేది వాటరీ అయ్యి అతుక్కోకపోతే దాంట్లో మనం 2 spoons శనగపిండి కలుపుకోవచ్చు, లేదా మనకి బ్రెడ్ స్క్రాంబ్స్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అనమాట. మరీ శనగపిండి ఎక్కువ వేసినా కూడా చేదవుతుంది కాబట్టి సో 2 spoons కంటే ఎక్కువ యాడ్ చేయొద్దు. ఎందుకంటే ఆ వాటర్ అంతా కూడా శనగపిండి పీల్ చేసుకుంటుంది. లేదు అని అంటే బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ని కొంచెం ఉత్తిగా టోస్ట్ చేసి దాన్ని ముక్కలుగా చేసేసి పొడి చేసి దాంట్లో వేసి కలిపితే కొంచెం ఆ వాటర్ అనేది బ్రెడ్ పీల్ చేసుకుంటుంది. ఇది ఏంటంటే ఒకవేళ కనుక మనకి కన్సిస్టెన్సీ ప్రాపర్గా రాకపోతే ఇది రెమెడీ అనమాట. సో నాకైతే అవసరం పడలేదు, బికాస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ బటర్ యూస్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా అయినాయి అనమాట. ఇక్కడైతే ఇంకా వీళ్ళు నెక్స్ట్ బార్బీక్యూ సెటప్ని అయితే ట్రై చేస్తూనే ఉన్నారండి చాలాసేపటి నుంచి. నేను చెప్పా కదా 1 hour పట్టిందనమాట మినిమం వాళ్ళకి ప్రాపర్గా బార్బీక్యూ రెడీ అవ్వడానికి. బట్ వన్స్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా నేనైతే సీ కబాబ్ తెచ్చాను కదా, మా ఫ్రెండ్ అయితే తను తందూరి చికెన్ తీసుకొచ్చింది. అండ్ ఇంకొకరు 1 by 1 వస్తూనే ఉన్నారు. పిల్లల కోసం ఎంటర్టైన్ కోసం అయితే మా ఫ్రెండ్ చాక్లెట్స్ తీసుకొచ్చింది. ఇంకొకరు వచ్చేసి మలాయ్ చికెన్ చేశారు, ఇంకొకరు హరియాలీ చికెన్. అండ్ మెయిన్ ప్రాన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. జనరల్గా ప్రాన్స్ నేను అంతగా ఇష్టంగా తినను, కానీ మా ఫ్రెండ్ అయితే 2 kind of ప్రాన్స్ తీసుకొచ్చింది అనమాట. అవి ఏంటంటే ఒకటి స్వీట్ లా ఉంది, ఒకటేమో స్పైసీది. అండ్ ఇంకొక వెజ్ వరకు వస్తే పన్నీర్. అండ్ పన్నీర్లో కూడా 2 రకాల ఫ్లేవర్స్ చేశారు, మష్రూమ్స్, ఆనియన్స్, క్యాప్సికమ్. మేము ఫస్ట్ అసలు లిస్ట్ చూసి అసలు తక్కువ అయిపోతుందేమో ఫుడ్ అనుకున్నాము, కానీ మాకు అర్థమైంది ఏంటంటే మోర్ దెన్ ఎనఫ్ మేము తీసుకొచ్చామని చెప్పి. మేము 24 membersకి ఆల్మోస్ట్ 5 kg చికెన్ చేసామనుకుంటాను.
అండ్ ప్రాన్స్ కూడా 2 kg. అండ్ పైనాపిల్ చాలా చాలా బాగా వచ్చిందండి. అసలు పైనాపిల్ కూడా మేము జనరల్గా బాబీక్యూ నేషన్లో కూడా ఇన్ని ఐటమ్స్ ఉండవేమో, మేము అన్ని ఐటమ్స్ చాలా బాగా ప్రిపేర్ చేసాము. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ప్రాన్స్ కబాబ్స్ ఇంకా 1 by 1 పెడుతూనే ఉన్నాం. అండ్ బాబీక్యూ వన్స్ రెడీ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా చేశారు. బట్ టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను, ప్రతి ఒక్క వెరైటీ అనేది డిఫరెంట్గానే ఉంది, ఏది కూడా సిమిలర్గా లేదనమాట. మేము ముందే ప్లాన్ చేసుకున్నాం ఒక్కొక్కరం ఒక్కొక్క రెసిపీ చేయాలి అని. బట్ ఎక్కడో ఒక దగ్గర కొంచెమైనా మేము అనుకున్నాం సేమ్ ఉంటుందేమో అని. బట్ తిన్న తర్వాత నాకు అనిపించింది ఒక్కరిది కూడా సేమ్ మ్యాచింగ్ లేదనమాట. ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ బాబీకి చేయాలనుకుంటే ఇలా మెష్ అనేది ఎక్స్ట్రా పట్టుకొచ్చుకుంటే బెటర్. ఎందుకనంటే తిప్పడానికి ఈజీగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఆ బాబీక్యూ చేసేది బ్లాక్ అయిపోతాయి. ఒకవేళ మీరు వాష్ చేయకపోయినా కూడా, ఈవెన్ నేనైతే వాష్ చేసి తీసుకొచ్చినా కూడా కొంచెం మనకి అనిపిస్తుంది. అందుకని మనం మెష్ ఎక్స్ట్రా పట్టుకొచ్చుకున్నాం అనుకోండి, వాటిని టర్న్ చేయడానికి కూడా ఈజీ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా లాక్ అయిపోతాయి అనమాట బాబీక్యూ ఇన్సైడ్. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది వాటిని మనం చేయడానికి. సో అది ఒక బెస్ట్ సజెషన్ నేను ఇవ్వాలి అనుకున్నాను. మాకు బాగా యూజ్ అయ్యింది. ఈ మెష్ అయితే మేము ఒక 3 పట్టుకొచ్చుకున్నాము. చాలా ఈజీగా టర్న్ చేయడానికి బాగుంది అనమాట. అండ్ ఇంకొకటి అండి, మనం కంపల్సరీ ఎక్స్ట్రా ఆయిల్ అయితే పట్టుకొచ్చుకుంటే బెస్ట్ అనమాట. మనం ఆయిల్ని బ్రషింగ్ చేస్తూ ఉంటే అవి తొందరగా మనకి కాలుతుంటాయి అండ్ బాగా అవుతుంది అనమాట. మొత్తమే ఆయిల్ లేకుండా చేయాలంటే కొంచెం బాగోదు. అందుకే ఆల్వేస్ ఆయిల్ అండ్ బ్రష్ తీసుకొని బాబీక్యూ పైన మనం ఇలా సెట్ చేస్తూ ఉంటే ఏంటంటే తొందరగా అవుతుంది. అండ్ ఇంకా ఇక్కడ పిల్లలు అయితే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. ఏదో ఒకటి బాగా టైం అయితే స్పెండ్ చేశారు. అస్సలు మమ్మల్ని డిస్టర్బ్ అయితే చేయలేదన్నమాట వాళ్ళు. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ అయితే రెడీ అయినాయి. నా సీక్ కబాబ్స్ చూసారా ఎంత బాగా అయినాయో, బాగా వచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. నాకు టెన్షన్ అనమాట, ఎక్కడ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువైద్దేమని చాలా భయపడుతున్నా. అండ్ ప్రతి ఒక్క ఐటమ్ నేను చెప్పినట్టయితే ఒక్కటి కూడా సేమ్ టేస్ట్ అయితే లేదు, ఏది తిన్నా కూడా డిఫరెంట్ టేస్ట్ వచ్చిందనమాట. సో ఇంకా చూడండి అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా ఫుడ్ని అయితే. నేను కూడా అయితే ఫస్ట్ నాది కంటే ఎక్కువ నేను పక్కన వాళ్ళది తిన్నా, ఎందుకంటే నాకు బోర్ కొట్టేసింది అనమాట. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్స్ తెచ్చిన మలాయ్ చికెన్, హరియాలి చికెన్ అయితే నేను ట్రై చేశాను. అండ్ ఇంకా ఫుల్గా ఇక్కడైతే అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. కొంచెం ఏంటి అని అంటే బాబీక్యూలో మనం వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, కానీ ఎంజాయ్ చేస్తాం ఫుడ్ని కూడా. మేమందరం కూడా అట్లనే ఎంజాయ్ చేసినాం. అందుకే నెక్స్ట్ టైం ఏమనుకున్నామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ వర్క్ పెట్టుకునే బదులు డైరెక్ట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుందామని. ఇది ఒక మజా వస్తుంది అనమాట, బాగుంటుంది. మన చేతితో మనం వండుకొని చేసుకొని తింటే బాగుంటుంది. కాకపోతే మెన్స్కి కొంచెం ఈ చార్కోల్ చేయడం అనేది చాలా టైం పట్టింది, కొంచెం వర్క్ కష్టం అనిపించింది అనమాట. సో అందుకే మేము నెక్స్ట్ టైం అయితే ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీడియో కూడా వస్తుంది, అక్కడైతే మేము ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో ఇంటర్ అయితే ఇట్లా కొన్ని యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేసినాం, ఎందుకంటే ఎస్పెషల్లీ పిల్లల కోసమే బాగుంటుంది అని చెప్పి. ఎప్పుడు ఒకలేలాగా ఇంట్లో ఉండే కంటే ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి పార్క్లో అయితే ప్లాన్ చేసాం. సో అందరైతే బాగా ఎంజాయ్ చేస్తాం, చాలా బాగా అనిపించింది మాకు కూడా. అండ్ ఇలాగో జనవరి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. సో ఎక్కడికి వెళ్ళలేం. బట్ ఓన్లీ వింటర్ టైంలోనే ఏమన్నా ప్లాన్ చేసినా ఓన్లీ డిసెంబర్ మంత్లోనే ప్లాన్ చేయగలం, ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. లేదంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి రొటీన్ అనమాట, సేమ్ లైఫ్. అండ్ ఇంకా పక్కన ఇక్కడ చూసినట్లయితే మీరు, వీళ్ళంతా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ని పార్టిసిపేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు తెలుసా. ఒక అమ్మాయి వచ్చి మొత్తం వాటి యాక్టివిటీస్ని అన్ని చేపిస్తుంది అనమాట, వాళ్ళతోటి డ్యాన్స్ చేపించడం, సీక్రెట్స్ అంట. సో మాకైతే చాలా నచ్చింది, వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి, మేము జనరల్లీ రీల్స్ చేస్తాం, ఇంకా అప్పటికప్పుడు అలసిపోయినా కూడా ఒక రీల్ అయితే చేసేసాం అనమాట. సో ఇట్లా ఫైనల్గా మా బాబీక్యూ డే అయితే చాలా చాలా బాగా జరిగింది. సో మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ ద వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.